Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై దాఖలైన ఛార్జ్ షీట్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. జూన్ 3న కవిత సహా చన్ప్రీత్ ఇతర నిందితులు కోర్టుకు రావాలని నోటీసులు జారీ చేసింది. అదే రోజున కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ మద్యం కేసులో కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ మే 10న దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంది. అలాగే జూన్ 3న ఛార్జ్షీట్లో పేర్కొన్న నిందితులు అందరూ కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో వచ్చే నెల 3న కవితను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈడీ సిబిఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తన వద్ద విచారణకు తగిన సాక్ష్యాలున్నాయని ఈడీ చేసిన వాదనను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. తాజాగా ఇవాళ ఈడీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. ఈ క్రమంలో రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుని ఇందులో నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ విచారణకు పిలవటం హాట్ టాపిక్ గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.